Hi friends, I am Chanti, Arithmetic and Reasoning faculty. Welcome to PR Academy. సార్ మా యూట్యూబ్ ఛానల్లో మీరు క్లాసెస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది అసలు చేయట్లేదు, ఓకేనా? సో ఇలాంటివి మీరు షేర్ చేస్తూ ఉండడం లేదా లైక్ సబ్స్క్రైబర్లు అన్నీ చేస్తూ ఉంటే మాకు కూడా ఇంకా బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. అంటే ఇంకా మాకు కొన్ని వీడియోలు చేయాలి మీకోసమని మాకు కూడా ఇంకా ముందుకెళ్ళాలనిపిస్తుంది. సో లేదు అనుకుంటే మాకేమనిపిస్తుంది అంటే అరే ఇలా చేయట్లేదు ఇంకా మేము ఎందుకు ఇంత కష్టపడాలి అనిపిస్తూ ఉంటుంది మీకు, ఓకేనా? సో ఈ టైప్ ఆఫ్ ఏముంటుందంటే ఇప్పుడు మనం ప్రీవియస్లు అంటే ఆర్ఆర్బి కానీ లేదా ఎస్ఎస్సి కానీ, ఓకేనా, లేదా ఎనీ ఆల్ కాంపిటేటివ్లో అడిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఈ రోజు నుంచి అనగా ఎస్ఎస్సి నుంచి సంబంధించి ఆల్రెడీ మనకి 2025లో అడిగినటువంటి, ఓకేనా, ఆల్ మ్యాథ్స్ క్వశ్చన్స్ అనేవి మనం ఇప్పుడు ఒక్కొక్కటి నుంచి ఒక్కొక్క షిఫ్ట్ వైజ్ అనేది మనం చూస్తూ వెళ్దాం. సో దాంట్లో పరంగానే 6వ తేదీ ఫిబ్రవరి నెల 2025 సెకండ్ షిఫ్ట్లో అడిగినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ అనేది ఈరోజు మనం చూద్దాం. సో దాంట్ నుంచి ఏ విధంగా ఇచ్చాడు, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్లు ఇచ్చాడు అనేది మనం ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. సో ఇచ్చిన క్వశ్చన్లు అన్నీ సార్ మనము అన్నీ ఒకేలానే ఎప్పుడూ కూడా నువ్వు ట్రై చేయకూడదు. దాని అర్థం ఏంటంటే ఒక క్వశ్చన్ అనేది వితిన్ సెకండ్లో ఆన్సర్ వస్తుంది, ఒక క్వశ్చన్ అనేది కొంచెం టైం పడుతుంది. అంటే వితిన్ క్వశ్చన్ సెకండ్లో వచ్చిన ఆన్సర్ అనేది నువ్వు దాంట్లోనే చేయాలి. నువ్వు దాన్ని కూడా తీసుకెళ్ళి లేదు 1 నిమిషం 2 నిమిషాలు నువ్వు చేస్తానంటే నీకు అక్కడ టైం అనేది సరిపోదు. ఎందుకు టైం సరిపోదు అంటున్నాను సార్ అంటే మీకు ఇచ్చేది 80 క్వశ్చన్స్ 60 మినిట్స్ అనేది ఇస్తూ ఉంటాడు. దాంట్లో మీకు రీజనింగ్ అనేవి 20 క్వశ్చన్స్ అండ్ మ్యాథ్స్ అనేవి 20 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ రెండింటిని కేవలం మీకు 40 క్వశ్చన్లు అనేది మీరు 30 నిమిషాలైనా కంప్లీట్ చేయాలి. అంటే మీరు ఎంత స్పీడ్గా ఉండాలని అర్థం చేసుకోండి ఒకసారి. అంటే మనకి ఎక్కడైతే టైం కావాలో దాని దగ్గర కావాల్సిన టైం అనేది పెట్టేసుకొని సింపుల్గా వచ్చిన ఆన్సర్ ఎక్కడైతే ఉంటుందో దాని దగ్గర నువ్వు తీసుకెళ్ళి ఇంకొక రాని క్వశ్చన్ దగ్గర నువ్వు ఆన్సర్ అనేది పెట్టేసుకోవాలి. సో అందుకని మీకు ఏం చెప్తున్నానంటే మనం ఎవరైతే ఎస్ఎస్సి జీడీ అనేది ప్రిపేర్ అవుతూ ఉన్నారో స్టూడెంట్స్ అందరూ కూడా ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్లు అన్నీ కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే రాబోయే అంటే 2026 నోటిఫికేషన్ అనేది ఇప్పుడు రాబోతూ ఉంటుంది. 2026 నోటిఫికేషన్ అనేది ఇప్పుడు కంపల్సరీగా వస్తుంది. సో దాని నుంచి మీరు ఇప్పటి నుంచే మీరు బాగా ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ 2026 నోటిఫికేషన్ అనేది జనవరిలో లేదా ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుందని వాడు ముందుగానే నోటిఫికేషన్లో మనకి రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎస్ఎస్సి బోర్డు అనేది మనకి ముందుగానే ఏదైనా సరే క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. దాంట్లో పరంగానే ఎగ్జామ్ అనేది జనవరి లేదా ఫిబ్రవరిలో ఉంటుందని ముందుగానే మీకు చెప్పడం జరిగింది. సో అది ఇంకొక మనకి మహా అయితే 3 months ఉంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ఎవరైతే నేను జాబ్లోకి వెళ్ళాలని అనుకుంటారో వాళ్ళ ప్రతి క్యాండిడేట్ కూడా ఇప్పటి నుంచే దానికి ఒక సెర్టెన్ టైం టేబుల్ వేసుకొని ప్రతిదీ కూడా నీట్గా క్లియర్గా చదువుకుంటే ఎగ్జామ్ అనేది క్రియేట్ చేసేస్తారు, ఓకేనా? సో కట్ ఆఫ్లు చూస్తే మీకు హెవీగా ఉంటున్నాయి కాబట్టి మీరు ఒక ప్లాన్ అనేది సెర్టెన్ టైం టేబుల్ అనేది వేసుకుంటే కట్ ఆఫ్ ఎంత ఉన్నా సరే నువ్వు అనేది గెయిన్ చేయగలవు. లేదు నేను ఎగ్జామ్ డేట్స్ వచ్చినప్పుడే చదువుతాను అన్నావు అనుకో నువ్వు ఎప్పటికీ కూడా గెయిన్ చేయలేవు. సో దాన్ని ఉద్దేశంగా పెట్టుకొని మనం ఈ రోజు నుంచి ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఓన్లీ ప్రీవియస్లో లాస్ట్గా అడిగినటువంటి క్వశ్చన్లు సంబంధించి మ్యాథ్స్ పేపర్ అనేది మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో దాంట్లోనే ఫస్ట్ క్వశ్చన్ నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే అసలు మొత్తంపై సాధారణ వడ్డీ 5 సంవత్సరాల్లో 370 రూపాయలు అయిందంట. అయితే మొత్తం ఎంత అని అడుగుతా ఉన్నాడు వాడు, ఓకేనా? ఇక్కడ ఒక అమౌంట్ అనేది ఇచ్చాడు. ఆ అమౌంట్ 5 సంవత్సరాల కాలానికి 9% వడ్డీ రేటుతో 378 రూపాయలు అయింది. అయితే మొత్తం ఎంత అని అడుగుతా ఉన్నాడు. సో దాన్ని నువ్వు ఇక్కడ మనకు ఒక ఫార్ములా తెలుసు ఏంటంటే PTR/100 I = PTR/100 అని నీకు ఫార్ములా తెలుసు. మరి ఇక్కడ చూస్తే I అనేది నీ దగ్గర ఉందా అంటే సార్ లేదు. మరి P ఉందా సార్ అంటే లేదు. T ఉందా సార్ అంటే ఉంది, R ఉంది. సో
2 ఉన్నాయి నా దగ్గర, ఇంకా 2 అనేవి లేవు. ఓకేనా? సో ఇలా ఫార్ములా బేస్ చేసి నువ్వు చేసుకుంటే ఇంకా ఎక్కువ టైం అనేది పడుతుంది. సో అందుకనే మనకు ఒక ఈజీగా చేయడానికి మనకు ఒక ట్రిక్ అనేది ఉంది ఇక్కడ. సో ఏంటి సార్ అంటే అది ఇక్కడ PTR అంటే అర్థం ఏంటండి, అన్నీ కూడా ఏం చేస్తున్నాయి ఇక్కడ మల్టిప్లికేషనేనా. సో టైం ఇచ్చేసాడు ఇక్కడ 5 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేసాడు ఎంతమంటే 9. సో 45% అనేది వచ్చింది అనుకుందాం. ఓకేనా? సో ఇది ఇంట్రెస్ట్ ఓన్లీ. మరి ప్రిన్సిపల్ ఎప్పుడూ కూడా 100%. ఓకేనా? టైమ్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది సార్ అంటే ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓన్లీ 100% అనేది ఎప్పుడూ కూడా ఏంటంటే సార్ అంటే ప్రిన్సిపల్ అనేది అవుతుంది. సో మరి ఇక్కడ నువ్వు దీన్ని బట్టి ఏమి ఇచ్చాడంటే నీకు అక్కడ మొత్తం అనేది ఇచ్చేసాడు. అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి నీకు ఇచ్చాడు ఎంతంటే 378 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. నీకేమి ఇచ్చాడంటే ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ప్రిన్సిపల్ అమౌంట్ 378, 5 years at the rate of 9% per annum. ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్. ఓకేనా? ఇంట్రెస్ట్ ఇచ్చేసాడమ్మా నీకు. ఓకేనా? సో అంటే 9 into 5 ఈక్వల్స్ టు 45% అనుకుందాం. అంటే ఈ 45% అనేది నీకు ఇచ్చేసాడు. ఎంత సార్ అంటే 378 రూపీస్ ఇచ్చాడు. అయితే మరి నాకు కావాల్సింది ఏంటంటే ప్రిన్సిపల్ అడిగాడు. అంటే ప్రిన్సిపల్ ఎప్పుడూ కూడా 100%. సో 100/45 ఇంటూ 378. 9 టేబుల్లో కట్ చేస్తే 9 5s 45, 9 4s 36, 9 2s 5 1s 5 20s. సో 42 ఇంటూ 2 అంటే ఎంత సార్ 840. సో ఆప్షన్ ఎన్నోది అవుతుందంటే ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్గా తీసేసుకోవాలి. ఓకేనా? సో దీంట్లో సెకండ్ వన్ అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా ఇచ్చాడని ఇగోండి. 6th February సెకండ్ షిఫ్ట్ అమ్మా. ఎస్ఎస్సి జీడీ నాకు సంబంధించి 6th February 2025 సెకండ్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఆహార పదార్థములపై వరుసగా 2 సార్లు డిస్కౌంట్లు ఇచ్చాడు. 30% మరియు 20% డిస్కౌంట్లు అందించబడ్డాయి. ఒక వ్యక్తి ఆహార వస్తువు కోసం 840 రూపాయలు చెల్లించాడు. ఆహార వస్తువు బిల్లును ఎంత అని అడుగుతా ఉన్నాడు వాడు. సో నువ్వు ఒక షాప్కి వెళ్ళావు, నీకు కొన్ని డిస్కౌంట్లు అనేది ఇచ్చాడు వాడు. ఇచ్చిన తర్వాత నువ్వు ఎంత పే చేసావంటే 840 రూపాయలు అనేది నువ్వు పే చేయడం జరిగింది. అయితే ఒరిజినల్గా ఆ వస్తువు యొక్క మొత్తం విలువ ఎంత అన్నాడు. సో ఏం చేయాలి సార్ అంటే నువ్వు 840 రూపాయలు చెల్లించాడు, మొత్తం నీకు చెల్లించాడు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా రివర్స్ అనేది వేసుకుంటే, అంటే స్టార్టింగ్ వాల్యూ నీకు ఇచ్చి ఎండింగ్ వాల్యూ అడిగితే ఎప్పుడైనా సరే డైరెక్ట్గా వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 1000 రూపీస్ అని స్టార్టింగ్ ఇచ్చి నీకు 20% డిస్కౌంట్ ఇచ్చాడు, అదేవిధంగా ఇంకొక 30% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే డైరెక్ట్ ఎలిగేసి ఆన్సర్ ఫైండ్ చేస్తావు. ఇప్పుడు నీకేమి ఇచ్చాడు, ఈ వాల్యూ ఇచ్చేసాడు, ఈ వాల్యూ నీకు ఫైండ్ చేయమంటా ఉన్నాడు. సో ఏం చేయాలి సార్ అంటే డైరెక్ట్గా అటు ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అది రాయమ్మా, ఇంటూ ఎంతైతే పర్సంటేజ్ కాబట్టి బై 70 ఇంటూ 100/80. ఓకేనా? ఈ జీరోస్కి ఈ 2 zeros క్యాన్సల్. 4 టేబుల్లో 4 2s 4 1s 7 1s 7 3s. దట్ ఈక్వల్స్ ఎంత వచ్చిందమ్మంటే ఇక్కడ నీకు 2 1s 2 50s. సో 5 3s అంటే 15, అంటే 1500 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్గా తీసేసుకోవాలి. టేబుల్స్ నేను ఇలాగే కొట్టాలని రూల్ ఏం లేదు, నీకు నచ్చిన విధంగా నువ్వు నచ్చినట్టు కట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? సో దీంట్లో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న రైలు అదే దిశలో 30 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న మరొక రైలును 108 సెకండ్లో దాటింది. అయితే ఒక రైలు పొడవు ఎంత అంటే 950 మీటర్లు అంట. అయితే ఇంకొక రైలు మీటర్లో ఎంత అని అడుగుతా ఉన్నాడు. చూడమ్మ, ఇక్కడ 2 type ఆఫ్ క్వశ్చన్లు ఉంటాయి మనకి. ఒకే దిశలో అంటే ఇలా తీసేసుకోవాలి, 2 వేరువేరు దిశలు అంటే ఈ విధంగా తీసేసుకోవాలి. ఇది ట్రైన్ 1,
ఇది ట్రైన్ 2. మరి ఒకే దిశలో వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా సరే స్పీడ్స్ అనేవి ఒకదానికి ఒకటి ఎప్పుడైనా డిఫరెన్సే తీసేసుకోవాలి. లేదు సార్ ఇప్పుడు నువ్వు ఇలా వెళ్తున్నప్పుడు రెండు ఒకే వైపు వెళ్తున్నాయి కదా, సో ఒకే వైపు వెళ్తున్నప్పుడు స్పీడ్స్ ఎప్పుడు కూడా డిఫరెన్స్. మరి రెండు ఆపోజిట్ వచ్చినప్పుడు ఏం సార్ అంటే లెంత్ అనేది ఏమవుతుందమ్మా ఇక్కడ పెరుగుతుంది. సో అప్పుడు స్పీడ్స్ అనేవి ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. సో ఇక్కడ చూస్తే నువ్వు ఒకటి 75 km/h వేగంతో పోతుంది, ఇంకొకటి 30 km/h వేగంతో పోతుంది. ఇప్పుడు ఆ రెండింటిని కూడా ఒకదానికి ఒకటి ఇలా క్రాస్ అవ్వడానికి ఎంత టైం పట్టిందంటే 108 seconds అనేది పట్టింది. అయితే ఒక ట్రైన్ డిస్టెన్స్ టైం ఇచ్చి వాల్యూ ఇచ్చేసాడు, సెకండ్ నీకు ఫైండ్ చేయమంటున్నాడు. మరి ఇప్పుడు చూస్తామా నువ్వు డిస్టెన్స్ ఈక్వల్స్ టు టైమ్ ఇంటూ స్పీడ్, ఇది నీ ఫార్ములా. ఓకేనా, డిస్టెన్స్ ఈక్వల్స్ టు టైమ్ ఇంటూ స్పీడ్. దీన్నే నువ్వు డిస్టెన్స్ ఒక ట్రైన్ ఇచ్చేసాడు ఎంతని 9:15 నీకు ఇవ్వడం జరిగింది, ప్లస్ అనదర్ ట్రైన్ నీకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. స్పీడ్ ఎంత ఇచ్చాడు సార్ అంటే ఇక్కడ ఒకే వైపు పోతున్నాయి కాబట్టి ఒకటి 75 ఇంకొకటి 30 అంటే 75 - 30 ఇంటూ టైం ఎంత ఇచ్చాడమంటే 108 seconds. ఇది మీటర్స్లో ఉంది, ఇది km/h వేగంతో పోతుంది, ఇది సెకండ్స్లో ఉంది. అంటే ఈ స్పీడ్ అనేది నువ్వు ఎలా కన్వర్ట్ చేయాలంటే మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయాలి. సో మీటర్/సెకండ్ కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఇది km/h వేగాన్ని మీటర్/సెకండ్ కన్వర్ట్ చేయాలి అంటే 5/18తో మల్టిప్లికేషన్ చేయాలి. అదే మీటర్/సెకండ్ ఇచ్చి km/h వేగంతో అడిగినప్పుడు 18/5తో మల్టిప్లికేషన్ చేయాలి. సో మరి ఇక్కడ ఇచ్చింది నీకు km/h వేగం ఇచ్చాడు కాబట్టి నువ్వు మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే 950 + x ఈక్వల్స్ టు 45 ఇంటూ 5/18 ఇంటూ 108. 9 టేబుల్లో 9 2s 9 5s 2 1s 2 5s 2 4s. సో 950 + x ఈక్వల్స్ టు 5 5s ఎంతమంటే 25. ఇక్కడ చేద్దాం 54 ఇంటూ 5 ఇంటూ 5 54 ఇంటూ 25. ఓకేనా, 25 4s ఎంతమంటే 100, 25 5s 125 అంటే 135. అంటే ఎంత వచ్చామో అంతే ఇక్కడ 1350 అనేది రావడం జరిగింది. మరి ఎక్స్ ఈక్వల్స్ ఏమవుతుందంటే 1350లో నుంచి 950 తీసేస్తే ఎక్స్ ఈక్వల్స్ టు 400 అనేది రావడం జరిగింది. అంటే సెకండ్ ట్రైన్ యొక్క వాల్యూ ఎంతమంటే 400 అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. సో దీంట్లో నెక్స్ట్ వన్ చూసుకుంటే సింప్లిఫికేషన్ సంబంధించింది ఇచ్చాడు. అంటే ఇక్కడ నువ్వేం చేయాలంటే బాడ్ మాస్ అనేది యూజ్ చేయాలి. వి బాడ్ మాస్. సో ఈ మూడు కూడా నీకు అక్కడ ఇవ్వడం జరగల. నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే డివిజిబుల్, అంటే ఫస్ట్ ఇది కంప్లీట్ చేయాలి. 2 1s 2 5s. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 4 2s ఎంతమంటే 8 అంటే 16 + 5 - 8. ఓకేనా, సో ఇక్కడ ఎంత వచ్చిందమ్మంటే 21 - 8 దట్ ఈక్వల్స్ ఎంత అంటే 13 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, చూడండి ఇక్కడ ఏమైతే ఇచ్చాడో యాజ్ ఇట్ ఈజ్గా నువ్వు అదే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో 10ని ఫస్ట్ 2తో డివిజిబుల్ చేస్తే 2 5s 10 వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేయాలమ్మా మల్టిప్లికేషన్. సో 4 2s ఎంత 8, సో -8 వచ్చింది. సో మరి ఇక్కడ 16 + 5 - 8, సో 21 - 8 ఎంతమంటే 13. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీంట్లో నెక్స్ట్ వన్ చెక్ చేసుకుంటే రెండు సంఖ్యలు x మరియు 4x మరియు వాటి సగటు అనుపాతంలో 4 5 6 9 7 6 అయితే ఎక్స్ని కనుగొనండి అన్నాడు. అనుపాతం అంటే ఏంటమ్మా √AC. దట్ ఈక్వల్స్ ఇచ్చేసాడు 4 5 6 9 7 6. సో
రూట్ ఓవర్ ఎక్స్ ఇంటూ 4x దట్ ఈక్వల్స్ టు 456976. మరి దీన్ని నువ్వు ఎలా రాయొచ్చామంటే 4x² కదా. సో 4x² నువ్వు ఇంకెలా రాయొచ్చు అంటే 2 ఇంటూ x² రాయొచ్చు కదా, ఇంతేనా. సో 456976 ఈ రెండింటికి క్యాన్సిల్ అయిపోతే 2x ఈక్వల్స్ టు 456976. మరి x వాల్యూ ఏమవుతుంది సార్ అంటే 2తో కట్ చేస్తే 2 2s 4 2 2s 4 2 8s అంటే 2 to 8 అనేది మన ఆప్షన్లో ఉండాలి. 2 to 8 ఉందంటే 2 to 8 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. 2 to 8 2 to 8. ఓకే, నెక్స్ట్ 2 4s 8 అంటే 2 to 8 4 అనేది మన ఆన్సర్ ఉండాలి. 2 to 8 4 ఇది కాదు, ఈ రెండు ఉన్నాయి. నెక్స్ట్ ఎంత ఉందమ్మంటే 16. 2 8s ఎంత 2 8s అంటే 2 to 8 4 8 అనేది మన ఆన్సర్ అవ్వాలి. అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. సో ఇలాంటి టైప్ ఆఫ్ అడిగినప్పుడు మీన్ ప్రపోర్షన్లు అడిగాడు. మీన్ ప్రపోర్షన్లు అంటే ఫార్ములా ఏంటమ్మా, రూట్ ఏసీ. నెక్స్ట్ రామన్ ఆదాయం 75,400 రూపాయలు. అతను తన ఆదాయంలో 23% ఆదా చేస్తాడు. అతని ఆదాయం 27% పెరిగి ఖర్చు 50% పెరిగితే అతని పొదుపు ఎంత అని అడుగుతూ ఉన్నాడు. సో నువ్వు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నువ్వు ఇన్కము అండ్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్. ఇన్కమ్ ఎంత అంటే 100 అనుకుందాం. ఫస్ట్ తను ఆదా చేస్తున్నది ఎంతమ్మంటే 23%, అంటే తను ఖర్చు పెడుతుంది ఎంతమ్మంటే 77%, అంతేనా. సెకండ్ ఏమన్నాడంటే అతని ఆదాయం 27% పెరిగింది, అంటే 127% పెరిగింది. ఇప్పుడు అతని పొదుపు 50% పెరిగింది, అంటే ఖర్చు ఎంతమ్మా 77%. ఇందులో 50% అనేది పెరిగింది, అంటే ఎంత పెరిగింది అక్కడ 2 3s 2 8s 0.5 అంటే 38.5 అనేది వాడికి పెరిగింది. అంటే 77 100 రూపాయలు ఉన్నప్పుడు 77 రూపాయలు అనేది తను ఖర్చు పెట్టాడు. మరి ఇప్పుడు 127 రూపాయలు వస్తే తను ఖర్చు అనేది 50% పెరిగిందంట. అంటే ఇప్పుడు ఎంత పెరిగింది వాడికి, ఇంకా 38.5 రూపీస్ అనేది పెరిగింది. మరి ఇప్పుడు 77 రూపాయలని ఇంకొక 38.5 యాడ్ చేస్తే ఎంత అవుతుందమ్మా అంటే 115 అనేది అవుతుంది. అంటే 115 రూపీస్ అనేది పెరిగింది. మరి ఇప్పుడు తన సేవింగ్ ఎంత అవుతుంది, 127 రూపాయలు అనేది తన యొక్క ఇన్కమ్ అయితే అందులో 115.5 రూపీస్ అనేది తను ఖర్చు పెట్టేసుకుంటే సేవింగ్ ఎంత ఉంటుందమ్మా అంటే 11.5 అనేది ఉంటుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏమన్నాడు వాడు 100%. ఇప్పుడు ఏమడిగాడు నీకు ఇక్కడ పొదుపు ఎంత అని అడిగాడు. పొదుపు ఎంతమంటే 11.5. అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏమన్నాడంటే వాడు 100% అనేది నీకు ఇచ్చేసాడు. ఎంతని 100% అనేది 75,400. అయితే 11.5 అనేది ఎంత అవుతుందని అడిగాడు. సో 11.5 by 100 into 7400 75400. మరి ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇంకొక 0 అనేది యాడ్ చేసుకున్నాం. సో ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. 5 టేబుల్ కట్ చేసేసుకుంటే 5 2s 10 5 3s. 2 టేబుల్ కట్ చేస్తే 2 3s 6 2 7s 14 2 7s 14. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది అంటే 7 3s ఎంతమంటే 21. అంటే ఫస్ట్ డిజిట్ ఏముండాలంటే 1 అనేది ఉండాలి. అది ఇక్కడ చూస్తే ఇంక్రీజ్ డిక్రీజ్ అంటే ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దీన్ని తీసేసి దీన్ని తీసేద్దాం. మరి ఇప్పుడు ఫస్ట్ డిజిట్ ఏమొచ్చింది 1 అనేది రావడం జరిగింది. అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మరి ఇక్కడ చూస్తే ఇది కూడా డిక్రీజ్, కానీ ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే ఫస్ట్ డిజిట్ 1 రావాలి. సో 1 వచ్చింది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ పెడతాం. సో నెక్స్ట్ 1 చూడండి. 21 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన గోళం యొక్క ఉపరితల వైశాల్యాన్ని సెంటీమీటర్ స్క్వేర్లో కనుగొనండి అన్నాడు.
సో ఒకసారి గోళం యొక్క ఫార్ములా ఏంటంటే 4πr². 4πr². మరి డి ఏమొస్తుందంటే 2r. మరి ఆర్ ఏమొస్తుందంటే d/2. ఇది నీకు తెలియాలి. సో మరి ఇక్కడ చూస్తే డి అనేది ఎంత ఇచ్చడం అంటే ఇక్కడ 21/2 ఆర్ అనేది. సో మరి ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఫార్ములా 4 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ r² ఎంత అమ్మ అంటే 21/2 ఇంటూ 21/2. 7 టేబుల్లో 7 1s 7 3s. 2 టేబుల్లో 2 2s 4. ఈ 4 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 22నే ఉంటుంది. సో మరి ఇక్కడ ఏం మిగిలేసారంటే 22 ఇంటూ 3 ఇంటూ 21. ఫస్ట్ యూనిట్ డిజిట్ నువ్వు అబ్జర్వ్ చేస్తే 22 ఇంటూ 6 ఎంతమంటే అన్ని డిజిట్లో కూడా 6 ఉంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, 22 ఇంటూ 3 అంటే 66 ఇంటూ 21. సో 66 ఫస్ట్ డిజిట్. నెక్స్ట్ డిజిట్ ఏం రావాలంటే 2. అంటే 8 అనేది నెక్స్ట్ డిజిట్లో రావాలి. అంటే ఇక్కడ చూస్తే 2 6 12. 2 6 12 ప్లస్ 1 13. అంటే 13 8 6 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఎక్కడ ఉంది సార్ అంటే 13 8 6 అనేది మన ఆన్సర్ ఆప్షన్ 2లో ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్గా తీసేసుకోవాలి. ఏ విధంగా మనము చేస్తామన్నామని నువ్వు క్లియర్గా ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇది ఎస్ఎస్సి జీడీలో 6 ఫిబ్రవరి 2025 సెకండ్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్లే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇది మీకు ఆల్రెడీ నేను స్టార్టింగ్లోనే చెప్పాను. ఏంటంటే ఎక్కడైతే మనకు సొల్యూషన్ షార్ట్ కట్లో వస్తుందో అక్కడ ఆ విధంగానే చేయాలి. ఎక్కడైతే మనకు షార్ట్ కట్ రావట్లేదో షార్ట్ కట్లో మనం ప్రయత్నించిన టైం అంతా కూడా రాని సమ్మ దగ్గర నువ్వు తీసుకొచ్చి అటెంప్ట్ చేసుకోవాలి. సో దీంట్లో నెక్స్ట్ క్వశ్చన్ నువ్వు అబ్జర్వ్ చేస్తే మహేష్, రామ్ మరియు అన్వర్ల సగటు బరువు ఇచ్చేసాడు. ఎవరెవరమ్మా? మహేష్ ప్లస్ రామ్ ప్లస్ అన్వర్ల ముగ్గురు యావరేజ్ ఇచ్చాడు ఎంతంటే 46. మరి ముగ్గురుది ఎంతమ్మా అంటే ఎంతమంటే 138 అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇంకేమన్నాడు వాడు, మహేష్ మరియు రాముల సగటు ఇచ్చాడు. ఈసారి మహేష్ ప్లస్ రాముల సగటు ఎంత ఇచ్చాడమంటే మహేష్ మరియు రాముల సగటు బరువు 39 కేజీలు ఇంటూ 2 కదా. సో 42 80 అనుకుంటే 78. మరి ఇంకెవరు ఇచ్చాడు, రామ్ మరియు అన్వర్ల సగటు ఎంత ఇచ్చాడమంటే 49. రామ్ మరియు అన్వర్ల సగటు బరువు ఎంత ఇచ్చాడమంటే 49. ఇద్దరు వ్యక్తులు కాబట్టి ఎవరిలో ఉందంటే 98. మరి వీళ్ళిద్దరు మొత్తం ఎంత అవుతుందమ్మంటే 16 178 మరి ముగ్గురు కలిపి నీకు ఇక్కడ ఇచ్చాడు ఎంతని 138 అని, అంతేనా. సో ఇక్కడ ఇండివిజువల్గా కడితే ఎంత వచ్చింది 176. అయితే ఆ మూడో వ్యక్తి బరువు ఎంత అని అన్నాడు నీకు అక్కడ. సో 176 మైనస్ 138. సో ఏమొస్తుందమ్మంటే ఇక్కడ 8 వస్తుంది. నెక్స్ట్ 6లో 3 పోతే 3 వస్తుంది. అంటే 38 అనేది మన ఆన్సర్గా తీసేసుకోవాలి. అంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు మీకు యావరేజ్లకు సంబంధించి కూడా కంప్లీట్ అయింది ఇక్కడ. అదేవిధంగా రేషియోస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. సో దీంట్లో నెక్స్ట్ వన్ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇఫ్ 2% ఆఫ్ ఎక్స్, ఒక సంఖ్య యొక్క 22% అనేది 276 రూపాయలు అంట. అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగాడు. సో నువ్వు ఇక్కడ చేస్తే 2% అన్నాడు కాబట్టి బై 100 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 276. మరి x ఈక్వల్స్ టు 276 ఇంటూ 100/2. దెన్ x ఈక్వల్స్ టు 2తో కట్ చేసేసుకుంటే 2 1s 2 3s 2 8s అంటే 13800 అనేది నీ ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి దీనికి కూడా ఎలా చేయాలంటే 2% వాల్యూ డైరెక్ట్గా వాడి ఇచ్చేసాడు. ఏమని 2% వాల్యూ వచ్చేసి 276 అంట. మరి ఆ సంఖ్య ఏమవుతుందమ్మా అంటే 100% అవుతుంది. సో 100/2 ఇంటూ 276. 2తో కట్ చేస్తే 2 1s
2 3s 2 8s. సో 13800 అనేది నీ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడే చెప్పాను మీకు ఏమని, ఎక్కడైతే మనకి ఈజీగా వస్తుందో దాన్ని ఆ విధంగానే చేయాలి. దాన్ని కూడా నువ్వు ఈ విధంగా చేసుకొని కూర్చుంటే ఒక 10 సెకండ్స్ అనేది ఎక్కువ పడుతుంది. సో అందుకనే మీకు ఏ క్వశ్చన్ని షార్ట్కట్లో చేయాలి, ఏ క్వశ్చన్ని ఎక్సెల్లో చేయాలని మీకు ఇక్కడ నేను చెప్తా ఉన్నాను. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఏమన్నాడంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 27 into 3. 3 divisible 3 into 19 minus 15/4 అన్నాడు. మరి ఇక్కడ ఇది కూడా 6th సెప్టెంబర్లోనే మీకు ఎస్ఎస్సి జీడీలో అడిగినటువంటి బిట్టే. సో మరి ఇక్కడ ఏమన్నాడంటే 19 minus 15 అంటే వాల్యూ ఎంతమంటే 4. అంటే 4/4 అంటే ఏమొస్తుంది ఇక్కడ 1, అంతేనా? సో ఈ వాల్యూ అంతా కూడా 1 అయిపోతుంది. మరి ఇక్కడ డివిజిబుల్ అంటే దీని వాల్యూ ఎంతమంటే 1. సో 1 into 1 అంటే 1. నెక్స్ట్ ఇక్కడ ఇంటూ దానికంటే బిఫోర్ బ్రాకెట్ ఉంది కదా 27 into 3 ఎంత అంటే 81. మరి 81 into 1 అంటే ఎంతమ్మా 81. సో ఆప్షన్ 2 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. మీకు ఇందులో నేను ఎక్కడైనా మనకి మిస్టేక్స్ అనిపిస్తే మీరు ట్రై చేస్తూ ఉండండి, ఓకేనా? సో మీరు ట్రై చేసి మాకు చెప్తే నేను మీ యొక్క కామెంట్లు తెలియజేస్తూ ఉన్నాను. దీంట్లో మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మన పిఆర్ అకాడమీ యాప్లో మీకు ఎస్ఎస్సి జీడీ కోర్స్ అనేది మీకు అవైలబుల్గా ఉంది, ఓకేనా? కంప్లీట్ కోర్స్ అనేది మీకు ఆఫర్లో ప్రజెంట్ నడుస్తూ ఉంది. ఇది కేవలం 750 రూపాయలకే మీకు 6 నెలల వ్యాలిడిటీతో మీకు వస్తూ ఉంది. సో వెంటనే పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఉండే ఎస్ఎస్సి జీడీ అనే కోర్సుని పర్చేస్ చేసుకొని దాన్ని వినియోగించుంటారని అనుకుంటాను. ఎందుకంటే మీరు తీసుకోకపోతే ఇంకొక మనకి 3 monthsలో మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ 3 monthsలో మీరు ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఇప్పటి నుంచి ఈ కోర్సుని మీరు పర్చేస్ చేసి వెంటనే డైలీ టెస్ట్లు అనేవి కంపల్సరీగా రాయాలి. సో మనకి ఇంకొక 1 or 2 weeksలో 1 weekలో మ్యాక్సిమం మనకి 1 weekలో ఏమవుతుందంటే ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మార్క్ టెస్ట్లు అనేవి మా యొక్క యాప్లో మీకు అవైలబుల్గా ఉంటున్నాయి. మార్క్ టెస్ట్లు అంటే అందరిలా 10 బిట్స్ అలా కాదండి, ఓకేనా? 100 బిట్స్ అనేవి 90 minutes మీకు ఆర్ఆర్బిలో సంబంధించి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది, ఓకేనా? దాని యొక్క అమౌంట్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా పర్చేస్ చేయాలి అనేసి మీకు దానికంటే ఒక సపరేట్ వీడియో వస్తుంది, మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. సో దాంట్లో ఎస్ఎస్సి జీడీ పరంగా సెకండ్ వన్ చూసుకుంటే మనం ఏ విధంగా ఇచ్చాడని, గోపాల్ 152 కుర్చీలు అమ్మి 76 కుర్చీలు అమ్మకపు ధరకు సమానమైన లాభం పొందాడంట. అయితే అతని లాభ శాతం ఎంత? డైరెక్ట్గా ఆన్సర్ 100% అని పెట్టేవచ్చు. ఎలా సార్ పెట్టామంటే ఏం లేదమ్మాడు, వాడు ఇచ్చింది ఏదైతే ఉందో యాస్టీజ్ అదే తీసేసుకో. 152 కుర్చీలు ఇచ్చాడు వాడు, ఎంత 152 చైర్స్ ఇచ్చాడు. అయితే ఈ 152 చైర్స్ అమ్మటం వల్ల 76 చైర్స్ ఎవరైతే ఉన్నాయో దానికి ప్రాఫిట్ వచ్చిందంట. మరి ఎన్ని చైర్స్ అయితే నువ్వు ప్రాఫిట్ వచ్చిందో అమ్మిన చైర్స్లో నుంచి నువ్వు తీసేస్తే ఎంత వస్తుందమ్మంటే ఇక్కడ 76 చైర్స్ మాత్రమే వచ్చాయి. అంటే నువ్వు 76 చైర్స్ అమ్మావు, నీకు ప్రాఫిట్ వచ్చేసి 76 చైర్స్ వచ్చాయి. అంటే మరి ప్రాఫిట్ ఎంత వచ్చిందమ్మంటే 76/76 100. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చింది నీకు 100% అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే ఇలా ఎన్ని కుర్చీలు లాభం వచ్చాయి, ఎన్ని కుర్చీలు నష్టం వచ్చింది, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్లు నీకు అడిగేటప్పుడు ఏంటంటే మొత్తం కుర్చీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి ప్రాఫిట్ వచ్చినా లేదా లాస్ వచ్చినా, ఓకేనా, ఏదైనా సరే దాని నుంచి తీసేసుకో. ఇక్కడ వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా న్యూమినేటర్లో వేసేసుకో. ఇక్కడ వచ్చిన వాల్యూ ఎప్పుడైనా సరే డినామినేటర్లో వేయి. దీనికంటే ఇది తక్కువగా ఉంటే లాస్ వచ్చినట్టు లేదా ఈక్వల్గా ఉంటే ప్రాఫిట్ వచ్చినట్టు అని నువ్వు వేసేసుకోవాలా, ఓకేనా? సో నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేయమ్మా. 2 సంఖ్యల ఎల్సిఎం 4158 మరియు వాటి హెచ్సిఎఫ్ వచ్చేసి 54. ఆ సంఖ్యల్లో ఒకటి 378 అయితే మరొక సంఖ్య అంత. ఇక్కడ ఏంటంటే ఇలా ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు
నెంబర్ 1 ఇంటూ నెంబర్ 2 ఇలా అడుగుతూ ఉంటాడు మీకు. అంటే ఈ టైప్లో మీకు అడిగినప్పుడు ఇది యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎల్సిఎం ఇచ్చేసాడు ఎంతమంటే 4158 ఇంటూ హెచ్సిఎఫ్ ఆల్సో గివెన్ ఎంత 54 ఈక్వల్స్ టు నెంబర్ 1 ఈజ్ ఆల్సో గివెన్ వాట్స్ 378 ఇంటూ అనదర్ నెంబర్ తెలీదు సో ఎక్స్. మరి ఇక్కడ 4158 ఇంటూ 54 బై 378 ఓకేనా. ఇప్పుడు నువ్వు 7 టేబుల్లో కట్ చేద్దామా. 7 5 జా 38, 7 4 జా 28, 7 5 జా 35 ఓకేనా 65, 7 9 జా 63, 7 4 జా సో 54 క్యాన్సిల్. ఏం మిగిలిందమ్మంటే ఇక్కడ 594 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా. నెంబర్స్ ఇచ్చి ఎల్సిఎం అడగొచ్చు, లేదా ఎల్సిఎం ఇచ్చి హెచ్సిఎఫ్ నెంబర్స్ అడగొచ్చు, లేదా ఏవైనా సరే మీకు 3 టర్మ్స్ అవి ఇస్తాడు, ఎనదర్ టర్మ్ అనేది మీకు ఫైండ్ చేయమంటా ఉంటాడు. సో అలాంటప్పుడు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు నెంబర్ 1 ఇంటూ నెంబర్ 2 అనే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎస్ఎస్సి జీడీ ప్రిపేర్ అయినట్టుంటే ఇలాంటి ట్రిక్స్ అనేవి మీకు చాలా అవసరం పడుతూ ఉంటాయి. సో మీరు ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇలా వీడియోస్ అనేవి మీరు షేర్ చేస్తూ ఉంటే మాకు ఇంకా చేయాలనిపిస్తూ ఉంటుంది. సో ఇది కూడా మనకి ఎస్ఎస్సి జీడీ 6th ఫిబ్రవరి సెకండ్ షిఫ్ట్లో అడిగినటువంటి బిట్. సో ఏమన్నాడంటే ఇక్కడ మనోజ్ దగ్గర 1224 రూపాయలు ఉందంట. చాలామంది ఇది మిస్టేక్ చేస్తూ ఉంటారు, కానీ కొంచెం క్లియర్గా నువ్వు అబ్జర్వ్ చేస్తే ఒక 15 సెకండ్స్లో ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో కుమారుడు ఆనంద్ మరియు అనిల్కు పంచమని 4% వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టమని అడిగాడు. ఆనంద్ మరియు అనిల్ వరుసగా 17 సంవత్సరాలు మరియు 18 సంవత్సరాల తర్వాత ఒకే మొత్తాన్ని పొందారని కనిపించింది. అయితే మనోజ్కు ఎంత ఇచ్చాడని అడిగాడు ఇక్కడ. సో నువ్వు ఒకసారి ఇక్కడ ఏమన్నాడంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆల్సో గివెన్. సో 4/100 అంటే ఎంతమ్మా అంటే 1/25 అంటే 25 రూపీస్ నువ్వు సేల్ చేస్తే నీకు ప్రాఫిట్ ఎంత వచ్చిందమ్మంటే 1 రూపీ అంటే 26/25. మరి ఇక్కడ ఇయర్స్ గ్యాప్ ఎలా ఉందమ్మా, ఈడు 17 ఇయర్స్ అయితే ఈడు 18 ఇయర్స్ ఉంది. మరి ఇయర్స్ గ్యాప్ ఎంతంటే 1 ఇయర్ అంటే పవర్లో 1 అంతే అయిపోయింది లెక్క ఓకేనా. ఒకవేళ ఇక్కడ 2 ఇయర్స్ వస్తే పవర్లో 2 రావాల్సి ఉంటుంది. సో అక్కడ 1 ఉంది కాబట్టి డైరెక్ట్ 1 అంటే ఇక్కడ నీకు ఏమి ఇచ్చాడంటే మనోజ్ దగ్గర 1224 రూపాయలు ఉంది అంటే 26 రూపీస్ అనేది ఇక్కడ చూడమ్మా. మీకు డౌట్ రావచ్చు ఇక్కడ 26 ఎవరిది 25 ఎవరిది. మరి ఎక్కువ సంవత్సరాలు ఎవడు ఉంచాడు అక్కడ ఆనంద్ మరియు అనిల్లో రైట్. టోటల్ పార్ట్స్ ఎప్పుడు ఇదే అంటే ఇది ఆనంద్ ఇది అనిల్. సో మొత్తం పార్ట్స్ ఎంతమ్మా 51 పార్ట్స్ వచ్చేసి 1224 రూపాయలు. అయితే మనోజ్ అనిల్కి ఎంత ఇచ్చాడు, అనిల్ది ఎంత ఉంది ఇక్కడ 25 పార్ట్స్ ఎంత. సో ఏమొస్తుంది 51 పార్ట్స్ అనేది 1224 ఓకేనా. అయితే ఏమన్నాడు మనకి ఇక్కడ ఎవరిది అడిగాడు అనిల్ది ఎంత, అనిల్ ఎంత అంటే 25 పార్ట్స్ ఎంత. సో 25/51 ఇంటూ 1224 ఓకేనా. 3 టేబుల్లో కట్ చేస్తే 3 1s 3 1 3 2 1 3 7 21. సో మళ్ళీ 3 4 12 0 2 సో 3 8 24. సో మళ్ళీ ఇక్కడ ఏ టేబుల్తో కట్ అవుతుందంటే 7 టేబుల్లో 17 2s 34, 17 4s 68. మరి 25 ఇంటూ 24 ఎంత సార్ అంటే 25 ఇంటూ 24 5 4s ఎంత అంటే 20 అంటే ఫస్ట్ డిజిట్ 0 ఉండాలి, ఇక్కడ లేదు ఇక్కడ లేదు. సో రైట్ 24 4s ఎంత 100, 25 2s ఎంత అంటే 50, 50 + 1 60 అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. సో ఈ టైప్లో అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మీకు. సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం డివిజిబిలిటీ రూల్ అనేది మీకు వస్తే లేదా
నా డిజిటల్ మెథడ్ అనేది మీకు వస్తే మీకు ఇంకా విత్ ఇన్ సెకండ్లో మనం ఆన్సర్ అనేది చేయొచ్చు. ఈ డిజిటల్ మెథడ్ మీద మనం ఒక వీడియో అనేది చేద్దాం, ఓకేనా. సో దాంట్లో పరంగానే నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే 2 రైళ్లు 50 కిలోమీటర్లు మరియు 110 కిలోమీటర్ల వేగంతో వ్యతిరేక దిశలో కదులుతూ ఉన్నాయి. ఇప్పుడు చూడమ్మా, ఆల్రెడీ మనం స్టార్టింగ్లో ఒక వీడియో ఇచ్చాడు, ఒకే దిశలో ఇచ్చాడు. మరి ఇక్కడేమన్నాడంటే వ్యతిరేక దిశలో అన్నాడు. ఇది ట్రైన్ 1 అండ్ ట్రైన్ 2. ఒక రైలు పొడవు 500 మీటర్లు, ఒకదానికొకటి దాటడానికి పట్టే సమయం 12 సెకండ్లు అంట. అయితే 2 దశాంశ స్థానాలకు సరిగ్గా చెప్పమన్నాడు. రైట్, సేమే కదా. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైము, ఇదే కదా నీ ఫార్ములా. రైట్, ఏమి ఇచ్చాడమ్మా, డిస్టెన్స్ నీకు తెలుసా, ఒక ట్రైన్ తెలుసు 500 ప్లస్ d2 ఈక్వల్స్ టు స్పీడ్లు ఎలా ఉన్నాయి, 50 km/h, 110 km/h, వ్యతిరేక దిశ అన్నాడు. అంటే 50 + 110 ఇంటూ టైం ఎంత ఇచ్చాడమంటే 12 సెకండ్స్. ఇది మీటర్స్, ఇది km/h, ఇది సెకండ్లు. ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో ఇది కూడా మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 5/18. రైట్, సో 500 ప్లస్ d2 160 ఇంటూ 12 ఇంటూ 5/18, ఓకేనా. సో 9s 2 6s 3 3s 3 2s అంటే ఎంత వచ్చిందమ్మా ఇక్కడంటే 5 రెళ్ళు ఎంత 10, అంటే 1600 అనేది రావడం జరిగింది బై 3. రైట్, మరి 500 ప్లస్ d2 ఈక్వల్స్ టు 1600/3 అంటే ఏమొస్తుంది ఇక్కడ వాల్యూ 1600 కదా. 1600ని 3 చేయాలి. 3 5s 15, సో 10. 3 3s 9 10, 3 3s 9 10, 0.0 3 3 3 అలా రాసుకొని పోవాలి. అంటే ఎంత వచ్చిందమ్మంటే ఇక్కడ 533.333 వచ్చింది ఇక్కడ. మరి d2 ఏమవుతుందంటే 533 మైనస్ 500, సో ఏమొచ్చిందమ్మంటే 33.33 అనేది నీ ఆన్సర్ అవుతుంది, ఓకేనా. సో ఈ విధంగా చేయాలి. రైట్, నెక్స్ట్ వన్ చూస్తే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 63 డివిజిబుల్ 9 ఇంటూ 96/8 ప్లస్ 11/4 ఇంటూ 9/5 అంట. మరి దీని వాల్యూ ఎంత ఇచ్చాడమంటే దీని వాల్యూ 7. సో దీని వాల్యూ ఎంత అవుతుందంటే 12. సో దీని వాల్యూ ఇది 4 అంటే ఈ 2 క్యాన్సల్ అంటే 11. అంటే ఎంత వచ్చింది ఇక్కడ 23 అంటేనా. 7 ఇంటూ 23, మరి 7 3s ఎంత అంటే 1, అంటే ఫస్ట్ డిజిట్ ఏం రావాలి 1 రావాలి. అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఓకేనా. సో దీంట్లో నెక్స్ట్ వన్ చూడండి అమ్మా. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మరి ఏప్రిల్ నెలల్లో రమేష్ ఖర్చు వరుసగా ఇంత వాల్యూస్ ఇచ్చాడు వాడు. అయితే ఈ 4 నెలల్లో అతని సగటు ఎంత. సో ఫస్ట్ దీని సొల్యూషన్ పరంగా నువ్వు చేసేవి అనుకమ్మా ఎక్కువ టైం పడుతుంది. సో చాలామంది ఏం చేస్తారంటే టైం ఎక్కువ అయిపోతుందని విడిచిపెట్టేస్తారు. సో ఫస్ట్ మనం సొల్యూషన్ పొంది చేద్దాం. ఇక్కడ చూస్తే 28,351, 32,252, 25,012, 33,500 అంతేనా. 4 నెలలు 1 2 3 4. సో ఇది 6 వచ్చింది. ఇక్కడ ఎంతమంటే 7 వచ్చింది. ఇక్కడ ఎంతమంటే 10 వచ్చింది. ఇక్కడ ఎంతమంటే 9 వచ్చింది 19. సో ఇక్కడ ఎంతంటే 5 5 10 11 వచ్చింది. సో బై 4 అనమాట. మరి ఇక్కడ యావరేజ్ అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య మొత్తం ఎంత వచ్చింది ఈ వాల్యూ. సో దీన్ని 11తో డివిజిబుల్ చేయాలి ఇప్పుడు. సో 11,9,076 డివిజిబుల్ బై 4. సో 4 2s 8, సో 3 9 అంటే అన్నీ కూడా 2తో ఉండాలి, అన్నీ ఉన్నాయి, ఇది కాదు. నెక్స్ట్ 4 9s 36, 3 వచ్చింది అంటే 2 9 ఉండాలి ఆన్సర్. అంటే ఇది కాదు ఇది కాదు, ఆప్షన్ అయిపోయిందా లేదా. సో ఇలా కూడా చేయొచ్చు, ఓకేనా. మొత్తం చేయాల్సిన అవసరం ఏం లేదు మనకు అక్కడ, ఓకే. సో ఈ విధంగా చేస్తాం. ఇలా కాకుండా ఇంకెలా చేయాలి సార్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ నేను ఇస్తాను ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్గా 23, 28, 33, 30 అండ్ 29 అనుకుందాం,
ఓకేనా. సో ఇలా నెంబర్స్ ఇచ్చినప్పుడు యావరేజ్గా మనకు ఒక టర్మ్ అనేది తీసుకుందాం. మిడిల్ టర్మ్ నాకు నచ్చింది తీసుకో, ముందైనా తీసుకోవచ్చు, వెనకైనా, లేదా అక్కడ ఇచ్చిన నెంబర్ లేదా ఒక నియరెస్ట్ వాల్యూ తీసుకుందాం. నేను 30నే తీసుకుంటున్నా. ఇది 30 కంటే ఎంత తక్కువ ఉందమ్మంటే 7 తక్కువ ఉంది, అంటే -7. ఇది ఎంత ఉందమ్మంటే -2. ఇది ఎంత ఎక్కువ ఉందమ్మంటే 3 ఉంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది 7 అనుకుందాం కాసేపు. ఇది ఎంత ఉందంటే 7. ఇది ఎంత తక్కువ ఉందంటే -1. ఓకేనా, రైట్. ఈ +7కి ఈ 7కి క్యాన్సల్, దీనికి క్యాన్సల్, అంటే ఏం మిగిలింది మనకి 30. అంటే మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, యావరేజ్ అనేది 30గా తీసేసుకోవాలి. లేదు దీని ప్రకారంగా ఇంకేదైనా నీకు ఇక్కడ మిగిలాయి అనుకుందాం. 1 మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 55, 42, 45 అండ్ 53 అనుకుందాం. సో దీంట్లో ఒక 48 అనుకుందాం పోనీ. సో దీన్ని నియరెస్ట్ వాల్యూ ఎంత తీసుకుందామంటే ఒక 50 తీసుకుందాం. సో ఇక్కడ ఎంత తక్కువ ఉందామంటే 2 తక్కువ ఉంది, ఇక్కడ 5 ఎక్కువ ఉంది, ఇక్కడ -8, ఇక్కడ -5, ఇక్కడ 3. సో ఇక్కడ చూస్తే ఇది +3, ఇది +3కి -5 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ ఏం మిగిలింది నీకు ఇప్పుడు -7 అనేది మిగిలింది. ఎన్ని నెంబర్స్ పైన అంటే 5 నెంబర్స్ పైన. మరి యావరేజ్ ఏమవుతుంది దీనికి, 5 1 జా 5 4, అంటే -1.4 అనేది వచ్చింది. అంటే 50 యావరేజ్ ఇప్పుడు -1.4 తీసేస్తే ఎంత వస్తుందమ్మంటే 48.6 అనేది నీ ఆన్సర్ అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ ఆడు ఏవైతే వాల్యూస్ ఇచ్చాడో దానికి నియరెస్ట్ వాల్యూ రాసేసుకోవాలి. సో మరి నియరెస్ట్ వాల్యూ రాసుకుందామంటే అక్కడ కూడా డిజిట్స్ అనేవి చాలా పెద్దగా ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి, అన్నీ కూడా నువ్వు జీరోస్ అనుకో. అంటే 28,000 అనుకోమ్మా, ఇంకొకటి 32,000 అనుకో, ఇంకొకటి అగైన్ 25,000 అనుకో, ఇంకొకటి 33,000 అనుకుందాం. సో దీంట్లో అన్నింటిలో 30,000 తీసుకుందాం కాసేపు. 30,000 అన్నిటిలో తీసుకుందాం. సో మరి ఇక్కడ ఎంత తక్కువ ఉందామంటే 2,000 తక్కువగా ఉంది, ఇక్కడ 2,000 ఎక్కువగా ఉంది, ఇక్కడ 5,000 తక్కువగా ఉంది, ఇక్కడ 3,000 ఎక్కువగా ఉంది. సో మరి ఈ రెండింటికి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఎంత మిగిలిందమ్మంటే 2,000 అనేది ఉంది మైనస్. ఎన్ని నెంబర్స్ పైన ఉంది, 4 నెంబర్స్ పైన. అంటే 4 1s 4 5s, అంటే 500 అనేది లెస్ రావాలి. మరి ఇక్కడ 500 లెస్ చేస్తే 29,500 అనేది నీ ఆన్సర్ అవుతుంది. సో 29 డిజిట్తో ఏదైతే ఉందో నీ ఆన్సర్ చూడమ్మా, 29th ఇది ఒకటే కదా ఉంది. సో అదే నీ యొక్క ఆన్సర్గా తీసేసుకోవాలి. అంటే ఇక్కడ జీరోస్ అనేవి మనం తీసుకొని చేసిన సమ్ము. ఓకేనా. సో నువ్వేం చేస్తున్నావు, ఇచ్చిన అన్నిటిని ఎడిషన్ చేసుకొని కూర్చుంటే టైం ఎప్పుడూ కూడా నీకు సరిపోదు. ఓకేనా. సో దీంట్లో నెక్స్ట్ వన్ చూస్తే, ఒక దుకాణదారుడు 500 రూపాయలకు ఒక వస్తువును కొన్నాడు. 25% లాభం పొందడానికి అతను దాన్ని అంత ధరకు అమ్మాలి ఈసారి. సో 100% అనేది 500 రూపాయలు. 26% లాభం రావాలంటే నీ 100తో పాటు ఆ 26% కూడా కావాలి. అంటే 126% ఏమవుతుంది. మరి ఇక్కడ 126/100 ఇంటూ 500. ఈ 2 zeros 2 zeros క్యాన్సిల్ అయిపోతే 5 6 ఎంతమంటే ఫస్ట్ డిజిట్ 0 ఉండాలి. మరి ఇక్కడ ఉందంటే లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా లేదు. నెక్స్ట్ 5 6 33, 5 2 10 13, 5 1 5 1 6, 630 రూపాయలు అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ కామా బి, ఏ బి కంటే సగం పని 3 వంతులు చేస్తారంట. అంటే ఇక్కడ ఇచ్చారు చూడు 3/4 అంట. అంటే 3 వంతుల్లో 4 వంతులు, 4 వంతుల్లో 3 వంతులు మాత్రమే తను చేస్తాడు. వారు కలిసి ఆ పని పూర్తి చేయడానికి 66 రోజులు పట్టింది. అయితే బి ఒంటరిగా ఎంత చేస్తాడు అని అడిగాడు వాడు. సో ఇక్కడ ఏ మరియు బిలు ఉన్నారు, వాళ్ళ టైం పీరియడ్ ఎలా ఉందంటే 3:4లో ఉంది. అయితే మరి ఆ పని ఎలా చేస్తాడంటే, వర్క్ అనేది వీడు ఒక పార్ట్ చేసినప్పుడు వీడు 2 పార్ట్లు చేసేస్తాడు. అంటే వీడు సగం పని మాత్రమే చేస్తాడు. మరి ఈ 3కి 4కి ఎల్సిఎం ఎంతమంటే ఈ టైప్ ఆఫ్ అడిగినప్పుడు ఎల్సిఎం ఇస్ 12. అంటే 3 4s అవుతుంది, ఇక్కడ 4 3s అవుతుంది అన్నిటికీ కూడా. ఓకేనా, రైట్. ఇప్పుడు చూస్తే ఇది
12:12 ఓకేనా. రెండు ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా తీసేసుకో. సో 4:6 అంతేనా. సో 2 2s 2 3s. ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మంటే నీకు 5 పార్ట్స్ ఇచ్చేసాడు. ఎంతని 5 పార్ట్స్ కాదు ఏమన్నాడు, ఓకే 5 పార్ట్స్ వచ్చేసి 66 రోజులు. 5 పార్ట్స్ 66 రోజులు. మరి ఎవరిది అడిగాడమ్మంటే మనకి బి అడిగాడు. అంటే 3 పార్ట్స్ ఎంత అవుతుందని అడిగాడు. 5 పార్ట్లు చేయడానికి 66 రోజులు పడితే 3 పార్ట్లు చేయడానికి ఎన్ని రోజులు పడుతుందని అడిగాడు. అప్పుడు ఎక్కువ పార్ట్లు చేయడానికి 66 రోజులు ఇదే ఒకే వ్యక్తి వెళ్ళినప్పుడు రోజులు అనేవి ఏమవుతాయి అంటే పెరుగుతూ ఉంటాయి. అంటే ఎక్కువ వాల్యూ ఏదైతే ఉందో అది పైన లో వాల్యూ ఇంటూ 66 3/22 అంటే 110 అనేది మన ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ తీసేసుకోవాలి. దీంట్లో నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే 36 మరియు 42లో 3వ అనుపాతం కనుక్కోమన్నాడు. అంటే A:B B:C. మరి ఇక్కడ B² = AC ఇది నీకు ఇచ్చాడు. సో మనకు కావాల్సింది 3వ అనుపాతం కాబట్టి C = B²/A ఇది నీకు ఫైండ్ చేయమంటా ఉన్నాడు. సో మరి ఇక్కడ B² ఎంత అంటే 42 × 42/36 రైట్. 2 టేబుల్ 2 18s ఓకేనా. ఇక్కడ 2 21s 3 6s 3 7s అగైన్ 2 3s 2 21s 3 1s 3 7s అంటే 7 7s ఎంత అంటే 49. మన ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకు నచ్చిన విధంగా నచ్చిన టేబుల్తో నువ్వు కట్ చేయొచ్చు. అప్పుడే మనకి ఈజీగా ఉంటుంది. రాకుండా వదిలేసే కంటే ఒక 10 సెకండ్స్ టైం పోయినా పర్లేదు కానీ ఆన్సర్ అనేది తెప్పించుకోవాలి. లాస్ట్ కొంచెం చూడమ్మా. అశోక్ దగ్గర 1612 రూపాయలు ఉంది. దాన్ని తన కుమారులు రాజు మరియు వనులకు పంచి ఏటా 8% వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టమని అడిగాడు. రాజు మరియు వరుణులు వరుసగా 15 సంవత్సరాలు మరియు 16 సంవత్సరాల తర్వాత ఒకే మొత్తాన్ని కనిపించింది. అయితే అశోక్ రాజుకి ఎంత ఇచ్చాడని అడిగాడు. వాడు అశోక్ రాజుకి ఎంత ఇచ్చాడని అడిగాడు. మరి ఇక్కడ చూస్తే 8% అన్నాడు కాబట్టి దాన్ని మనం ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుందమ్మంటే 2/25 అంటే 25 రూపాయలు తను పెట్టుబడిని 2 రూపీస్ ప్రాఫిట్ వస్తే 27/25 రూపీస్. మరి ఇయర్స్ గ్యాప్ ఎంత అంటే 1 అంటే మరి ఇక్కడ 52 పార్ట్స్ అనేది వాడు ఇచ్చేసాడు. ఏమని 16 1 2 అంట. అంటే మరి 27 పార్ట్స్ అనేది ఏమవుతుందని అడిగాడు. మరి ఇక్కడ 27/52 × 1612 ఓకేనా. 2 టేబుల్లో చేస్తే 2 26s ఇక్కడ 2 8s 16 0 2 1s. మళ్ళీ ఇక్కడ కట్ చేసేసుకుంటే సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇక్కడ 837 అనేది మన ఆన్సర్ అవుతుంది. 837 ఓకేనా రైట్. ఈ విధంగా మన యొక్క ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇలాంటి మన యొక్క SSC GDకి సంబంధించినటువంటి క్వశ్చన్లు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూసాం. అంటే 6th ఫిబ్రవరిలో మనకి 6th ఫిబ్రవరిలో అడిగినటువంటి మ్యాథ్స్కి సంబంధించిన సెకండ్ షిఫ్ట్లో అడిగినటువంటి బిట్స్ అనేవి మనం ఇప్పుడు చూసాం. దాంట్లోనంటే పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని SSC GDకి సంబంధించినటువంటి క్వశ్చన్లు అనేవి అంటే కోర్స్ అనేది మీకు కంప్లీట్ కోర్స్ అనేది మీకు యాప్లో దొరుకుతుందండి. అంటే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జర్మన్ అవేర్నెస్ అనేవి కూడా మీకు అదేవిధంగా దాంతోపాటు 1 lakh బిట్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. సో వీటన్నిటిని మీరు ఈ 1 lakh బిట్స్ అనేవి 3 months పాటు మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని చదివితే జనరల్ అవేర్నెస్లో మీరు ఒక 15 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయగలం. ఓకేనా. అంటే NCERTకి సంబంధించిన బిట్స్ మాత్రం మన యాప్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది మీరు వినియోగించుకుంటారని అనుకుంటా ఉన్నా. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఇంకా SSC GDకి సంబంధించినటువంటి ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్ పేపర్ అనేది ఇంకొకటి చూద్దాం. సో ఇలాంటి మీ కంటెంట్ కావాలనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోస్ అనేవి షేర్ చేస్తూ ఉండండి. అదేవిధంగా SSC GDకి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేస్తారని అనుకుంటూ ఉన్నా. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.